నేడు మనం ధ్యానించిన ఈ లేఖన భాగం ఆరాధన యొక్క నిజమైన అర్థాన్ని మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని అన్నారు. ఇక్కడ యూదులు తమకు తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారని, రక్షణ వారి నుండి వస్తుందని యేసు స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ తరువాత ఆయన ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తున్నారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. అంటే కేవలం ఒక ప్రత్యేక స్థలంలోనో ఒక ప్రత్యేక పద్ధతిలోనో కాకుండా హృదయపూర్వకంగా ఆత్మతో నిండి సత్యముతో కూడిన ఆరాధన చేయవలసిన సమయం ఆసన్నమైంది. నిజానికి ఆ సమయం ఇప్పుడే ప్రారంభమైంది. యేసు మరింత స్పష్టంగా చెబుతున్నారు, తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు కోరుకునేది పైపై ఆరాధన కాదు, మన హృదయపు లోతుల్లో నుండి వచ్చే ఆరాధన. మనం మన ఆత్మను దేవునికి తెరచి ఆయన సత్యమైన వాక్యం ద్వారా ఆయనను తెలుసుకుని ఆరాధించాలి. చివరిగా యేసు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు శరీరం కాదు, ఆత్మస్వరూపుడు. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా మన హృదయాలను ఆయనకు సమర్పిస్తూ ఆయన సత్యానికి లోబడి ఆరాధించాలి. కాబట్టి ప్రియమైనవారలారా, ఈ క్షణం నుండే మన ఆరాధన కేవలం పెదవుల మాటలుగా కాకుండా మన హృదయపు లోతుల్లో నుండి వచ్చే ఆత్మతో కూడిన సత్యమైన ఆరాధనగా ఉండాలి. అప్పుడే మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు.